అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఎన్డీఏ కూటమి అంటే ఆ కూటమి ఏర్పాటు అయ్యించే విషయంది వారిని పబ్లిక్ ఆశీర్వదించడం అనేది శుభసూచకం. ఈరోజు ఈ పార్లమెంట్ పరిధిలో ఈ నియోజకవర్గం తిరుగుతుంటే తండోల్పుగా ప్రజలు ముందుకు వస్తున్నారు, ర్యాలీలు చేయిస్తున్నారు. క్యాండిడేట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే క్యాండిడేట్స్తో పాటు కూటమి అభ్యర్థులు కానీ, కూటమి కార్యకర్తలు కానీ, కూటమిలో ఉన్న నాయకులు కానీ కనిపిస్తూ వారు ఆహ్వానించి ఎస్ మేమందరం సిద్ధంగా ఉన్నాం, ఎలక్షన్ వచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నాం వారు ఆహ్వానించడం చూస్తుంటే ఖచ్చితంగా ప్రధానికం బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఆ ఆశీర్వాదంతో రేపు భవిష్యత్తులో కూడా మేము ఎమ్మెల్యేగా, నేను ఎంపీగా, నా నియోజకవర్గాలు ఉన్న కూటమి అభ్యర్థులు మన నిర్మాణంలో జనసేన పార్టీ అభ్యర్థి ఆర్మీ లేకపోతే మాధవి గారు మిగతా 5 నియోజకవర్గాలు ఉన్న క్యాండిడేట్స్ కానీ వారు కూడా డెఫినెట్గా మంచి మెజార్టీ వస్తుంది. నియోజకవర్గాల్లో కూడా నేను చూస్తుంటే ఫస్ట్ విడత నేను నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ మీటింగ్ 7 నియోజకవర్గాలు చేశాను. 7 నియోజకవర్గాలు కూడా ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎక్కడ కూడా ఈ కాన్స్టిట్యున్సీ వీక్ ఆ కాన్స్టిట్యున్సీలో హై అనేది లేకుండా సమాన ప్రాతిపదిక కాబట్టి అది ముఖ్యంగా ఇచ్చిన కాన్స్టిట్యున్సీలో కూడా క్యాడర్ కూడా ఉత్సాహంతో ఉన్నారు. ప్రజలు కూడా సార్ అవకాశం ఇవ్వాలి, కూటమి అభ్యర్థులు ఒక ఆనందంతో ఉన్నారు. అభ్యర్థి విజయనగరం పార్లమెంట్ పరిధిలో అంటే 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలలో ఎంపీ స్థానాన్ని బీసీ కనిపించారు. అది కూడా బీసీ వర్గం తూర్పు సంబంధించిన వ్యక్తి నన్ను బీసీ నేతగా గుర్తించి నియమించారు. గతంలో 2 సార్లు కూడా పార్లమెంట్కి ఓసిపాటి అసోసియేషన్ గారు పోటీ చేశారు. అది గమనించారు. ముందు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు అది గమనించారు. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా బీసీ నేతని ఎంపీ చేసేటప్పుడు సహజంగా పొత్తులో భాగంగా బాధ్యతగా కొంతమందికి వస్తుంటాయి, కొంతమందికి ఇబ్బంది జరగవచ్చు. నేను కూడా పోటీ సిద్ధమయ్యాను, కళాకారులు కూడా పోటీకి సిద్ధమయ్యాను. పొత్తులో భాగంగా ఎవరికి వస్తే వారు ఆ నాయకత్వం ఎవరుంటే వారు తప్ప స్పెసిఫిక్గా బీసీ లేకపోతే ఎస్సీ అని ఉండదు కదా. వాళ్ళ నాయకత్వాన్ని నెలకొల్పం చేయాలి. రెండో ఇంకోటి ఏంటంటే ఓవరాల్గా 7 నియోజకవర్గాల్లో బీసీ నేతని ఒక అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎంపిక చేసేటప్పుడు ఇది క్యాల్కులేషన్ కావు. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్థానికమైన పార్లమెంట్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయో ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థులు 2 ఓట్లు వస్తాయి. అది కూడా భారీ మెజార్టీ వస్తుంది. ఈ ప్రజలు కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి. ఎన్డీఏ కూటమి అభివృద్ధి కోసం, ఎన్డీఏ కూటమి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాం తప్ప ఇక్కడ వేరే కులాల కోసం, వేరే వ్యవహారం కోసం ఓట్లేదని నా ప్రకారం విశ్వాసం. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. మనందరూ కూడా మేము మాటిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు దేశ నాయకత్వంలో పాటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఏదైతే బలోపేతం చేయడానికి వారు ముందుకు వచ్చారో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మా ఇరువురు కూడా ఆ నాయకత్వం బలోపేతం చేసి ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా తెలియజేసుకుంటూ ఈరోజు 2014లో ఏదైతే ఎన్డీఏ కూటమికి మంచి విజయాన్ని అందించారో అలాగే ఇంకా భారీ మెజార్టీ ఇవ్వడానికి ఇస్తుంది. వారు చూస్తున్నారు 2019లో ఎంత నష్టం జరిగిందో వారు ప్రత్యక్షం చేశారు. అందుకు వారు ప్రత్యేకంగా ప్రజలు కూడా అందరూ కూడా ముందుకు వచ్చి 2024లో బ్రహ్మాండం మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా మీ ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. మీరు ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ఇటు మోడీ గారిని కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని అవ్వచ్చు, లేకపోతే పవన్ గారిని అవ్వచ్చు, మీరందరూ నాయకత్వాన్ని ఇటు బృందేశ్వరి గారు అవ్వచ్చు, మీరందరూ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనుకుంటూ మాతో మా అభ్యర్థులుగా మమ్మల్ని చూసి వారిని చూసి ఓట్ చేసి వారి నాయకత్వాన్ని బలోపేతం చేయండి. మీకు 5 సంవత్సరాలు మీ కష్టకాల్లో మేము పాల్పంచుకుంటాం. ఏ కష్టం వచ్చినా మీ ముందే నిలువ వచ్చే మనసు తప్ప కష్టం వస్తే రైతులకు మనసులు కాదు. ఎప్పుడైనా సరే మీతో ఉన్న మనసుగా మీరు ఈ విషయాన్ని గమనించుకుంటూ ప్రజలకి ఏం కావాలి, ప్రజల పట్ల ఎంత దగ్గర ఉండాలని అవగాహన వ్యక్తులు కనుక ఖచ్చితంగా ప్రజలతో మేము ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.